ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం అంటేనే లంచాల వ్యవహారం, ముడుపుల వ్యవహారం. ముడుపులిచ్చిన కంపెనీల బ్రాండ్లు మాత్రమే ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి మద్యం దుకాణాల్లో అమ్మారు. మోనోపోలీ మార్కెట్ ఏర్పాటు చేసి ఎవరైతే లంచాలు ఇస్తున్నారో వాళ్ళ బ్రాండ్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంచారు. ప్రజలు కావాలనుకున్న బ్రాండ్లు అనేది పక్కన పెట్టేసి వీళ్ళు అమ్మాలనుకున్న బ్రాండ్లు మాత్రమే అమ్మారు. ప్రజలకు ఆప్షన్ లేక ఇవే తాగారు. ఇది కదా జనరల్గా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం చూస్తే మనకు అర్థమయ్యేది. దాదాపు 3,200 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు. అంటే ఏ బ్రాండ్లు అయితే ప్రభుత్వ మద్యం షాపుల్లో అమ్మారో ఆ బ్రాండు తయారు చేసిన వాళ్ళ నుంచి, మద్యం తయారీ సంస్థ నుంచి దాదాపు 3,200 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నారు. ఆ లంచాల్లో 90% అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతికే వెళ్ళాయి అనేటువంటిది ఇప్పటివరకు సిట్ ఎంక్వైరీలో మనం చూసాం. అంతే కదా. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మరొక కుంభకోణం, అంటే ఇది ఒక డిఫరెంట్. ఇప్పుడు నమోదైనటువంటి కేసు కొత్తగా ఏంటంటే గత నెల 10వ తారీఖున మద్యం రవాణా పేరుతో కూడా మరొక కుంభకోణం చేశారు. మామూలుగా మద్యం రవాణా అంటే మద్యం డిపోల నుంచి మద్యం షాపులకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా మద్యాన్ని. అప్పుడు కేసుకు 13 రూపాయలు ఉండేదట 2019 కంటే ముందు. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత మద్యం రవాణాలో ప్రతి కేసుకి 13 రూపాయల నుంచి దాదాపు 34 రూపాయలకేమో పెంచారు. దాదాపు 21 రూపాయలు పెంచారట. 21 రూపాయలు ప్రతి కేసు మీద పెంచారు. ఆ 21 రూపాయలు పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు 13 రూపాయలని 15 రూపాయలు చేయొచ్చు, రవాణా ఖర్చులు పెరిగాయి కాబట్టి, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెరిగింది కాబట్టి. లేదు 17 చేయొచ్చు, 20 చేయొచ్చు. కానీ ఏకంగా 34 రూపాయలు చేయటం అంటే దగ్గర దగ్గర 13కి 34కి మధ్య 21 రూపాయల గ్యాపు. అంత పెద్ద ఎత్తున రెట్టింపు కంటే ఎక్కువ పెంచడం అనేటువంటిది కుంభకోణంలో భాగం. దాదాపు 200 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయలు కుంభకోణం రవాణా రూపంలో జరిగింది అనేటువంటిది గత నెల 10వ తారీఖున సిట్ నమోదు చేసిన మరొక కేసు. సిడ్మా అనేటువంటి రాజు కసిరెడ్డి ఈ మద్యం కుంభకోణంలో ఏవన్ ఎవరైతే ఉన్నారో అతను సన్నిహితుడైనటువంటి ఈశ్వర కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి సంబంధించినటువంటి కంపెనీకి టెండర్ ఒప్పజెప్పి ఇగో నువ్వు రవాణా చేసుకో, ప్రతి కేసు కింద 34 రూపాయలు వసూలు చేసుకో అని చెప్పి అతనికి ఒప్పజెప్పారు. మళ్ళీ అతను ఏమన్నా స్టేట్ వైడ్గా రవాణా చేశాడంటే కాదు. మళ్ళీ అతను సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఏ జిల్లాకి ఆ జిల్లాకి, లేదా కొన్ని జిల్లాలకు కలిపి, కొన్ని ప్రాంతాలకు కలిపి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉభయ గోదావరి జిల్లాలకి కారుమూరు నాగేశ్వరరావు ఎవరైతే వైసీపీ సీనియర్ నాయకుడు ఉన్నాడో, మాజీ మంత్రి, వాళ్ళ కుమారుడు కంపెనీకి, ఆయన కుమారుడు కూడా కారుమూరు సునీల్ రాజకీయాల్లోనే ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కారుమూరు సునీల్కి సంబంధించినటువంటి కంపెనీకి ఒప్పచెప్పారట. ఇప్పుడు దాని మీద కేసు నమోదైంది. గత నెల 10వ తారీఖు కేసు నమోదైంది. కారుమూరు నాగేశ్వరరావు వాళ్ళ కుమారుడు సునీల్ మీద, సునీల్ వాళ్ళ మిస్సెస్ కీర్తి అనుకుంటా ఆమె పేరు, ఆమె మీద కూడా కేసు నమోదైంది. అంటే ఆమె కూడా కంపెనీలో డైరెక్టర్గా ఉన్నట్టు ఆమె మీద కూడా కేసు నమోదైంది. వీళ్ళందరి మీద కేసు నమోదైన తర్వాత వీళ్ళకి సన్నిహితంగా ఉండేటువంటి కన్స్ట్రక్షన్ ఓనర్ సందీప్ని విచారణ పిలిస్తే సందీప్ కొన్ని సంచలనమైన విషయాలు చెప్పాడు. ఆయన ఏం చెప్పిందంటే ఈ కారుమూరు నాగేశ్వరరావు, సునీల్ వీళ్ళంతా కూడా వాళ్ళ పేరు ఈ కుంభకోణంలో బయటికి రాకుండా ఎంక్వైరీ చేస్తున్న సిట్టికే లంచాలు చూపారు. మునికుమార్ అనేటువంటి ఒక మధ్యవర్తిని పెట్టుకొని 25 లక్షల రూపాయలు అతని చేతికి ఇచ్చేసి సిట్ అధికారిని మేనేజ్ చెయ్యి, మా వరకు కేసు రాకుండా చూడు, మా పేర్లు కేసులో లేకుండా చూడు అని చెప్పేసి మునికుమార్కి 25 లక్షల రూపాయలు ఇచ్చారట. ఈ మునికుమార్ ఏం చేశాడు అని మునికుమార్ని కూడా విచారణ పిలిచారు. ఒప్పుకున్నాడు, నాకు సిట్ అధికారులు ఎవరూ తెలీదు, కానీ తెలుసు అని వాళ్ళకి చెప్పేసరికి నాకు 25 లక్షలు ఇచ్చారు, కేసును మేనేజ్ చేయమన్నారు, 25 లక్షల రూపాయలు లంచం కింద ఇచ్చేసి ఇంకా కావాలన్నా కానీ మనం ఇద్దాం, నువ్వు మేనేజ్ చేయి, మా పేర్లు లేకుండా చూడు అని చెప్పేసి నా చేతిలో 25 లక్షల రూపాయలు పెట్టారు. కాదు నాకు సిట్ అధికారులు తెలవకపోయినా సరే తెలుసని నేను ఒప్పుకున్నాను, ఎందుకంటే 25 లక్షల కోసం, అంటే ఇతనికి ఏమి ఇతను ఆడాడు డబ్బుల కోసం, 25 లక్షల కోసం అనేది ఇప్పుడు మునికుమార్ బయటపెట్టాడు. ఈ మునికుమార్ బయటపెట్టిన అంశాల ఆధారంగా, సందీప్ చెప్పినటువంటి అంశాల ఆధారంగా సిట్ సభ్యులైనటువంటి శ్రీహరి కేసు నమోదు చేశారు. కొత్తగా లేటెస్ట్గా కేసు నమోదు చేశారు.
లంచాల మీద విచారిస్తున్నటువంటి సిట్టికే లంచాలు ఇవ్వజూపారు కేసు నుండి తప్పించుకోవడం కోసం. ఏంటండి ఇది? అసలు కేసే లంచాల గొడవ. లంచాల కేసు నుంచి తప్పించుకోవడానికి లంచం. ఏదైనా వాటే లాజిక్, అంటే వాటే ప్లాన్ కదా. ఇదే నిజమైతే అసలు వైసీపీకి ఇక మామూలుగా, అంటే వైసీపీకి ఉన్న ప్లాన్లు మామూలుగా ఉండవండి. ఒక కుంభకోణం ఎలా చేయాలో వైసీపీ నాయకులు తెలుసు, చేసిన కుంభకోణం నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా వైసీపీకి తెలుసు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే డబ్బు సంపాదించుకోవాలి, డబ్బుతో మేనేజ్ చేసుకోవాలి. డబ్బుకు లొంగనిది ఏముంది చెప్పండి? డబ్బుకు లొంగని వ్యవస్థ ఉంటుందా? ఈ దేశంలో ప్రతి కూడా డబ్బుతో మేనేజ్ అవుద్ది. అందుకని ముందు డబ్బు సంపాదించుకుందాం, రేపు కేసులేని అనుకున్న అదే డబ్బుతో మేనేజ్ చేసుకుందాం. సంపాదించుకున్న రూపాయలు ఒక పావుల మంది కాదనుకుంటే కేసులన్నీ మేనేజ్ అయిపోతాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు అందరికీ తెలిసిన సూత్రం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.